భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉన్న అధికారం చేజిక్చుకోవడానికి 40 సంవత్సరాలు పట్టింది. అప్పుడున్న ఉప్పునూతల పురుషోత్తం నుండి మొదలుకొని ఇప్పుడున్న కోమటిరెడ్డి బ్రదర్స్ వరకు పాలనలో గెలిచినటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేతో పాటు అదేవిధంగా త్రిబుల్ అలైన్మెంట్ మార్చాలని చెప్పేసి భూపోరాటం చేసిన వ్యక్తి యువజన సంఘాల నుంచి వచ్చిన తంగలపల్లి రవి గారితో లోకల్ లీడర్ ప్రత్యేక ఇంటర్వ్యూ. తంగలపల్లి రవి గారు ఉన్నారు. రవి గారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేద్దాం ఈరోజు. సార్ నమస్తే. నమస్తే అన్న, మనం ఎంపీ అభ్యర్థి గురించి అదే ఎంపీ ఎలక్షన్స్ గురించి ప్రత్యేకంగా దాని గురించే మాట్లాడదాం. ప్రత్యేకంగా ఈ యొక్క ఓన్లీ అభ్యర్థి ప్లస్ అదేవిధంగా ఇప్పుడున్న స్థానికంగా నడుస్తున్న రేవంత్ రెడ్డి మీదనే కానీ అదేవిధంగా ఇప్పుడు పార్లమెంటు భువనగిరి నియోజకవర్గం కానీ ఎలాంటి విధానాలు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి దాని గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి పనిచేసినంతగా ఇప్పుడు కొంచెం ఉత్సాహం తగ్గింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కానీ అదేవిధంగా లీడర్లో కానీ. దీని గురించి మీరేం చెప్తారు? ముఖ్యంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థి యువజన కాంగ్రెస్లో 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా పనిచేసి నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు దగ్గరగా ఉంటూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి 3-4 సంవత్సరాల నుంచే ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఆయన సుపరిచితుడుగా పరిచయమైన వ్యక్తే. ఇప్పుడు మీరు అన్నట్టు అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 44-43 వేసవి కాలం ఎండాకాలం కావడం, ప్రజలందరూ కూడా బయటికి రాకపోవడం, కార్యకర్తలందరూ కూడా కొద్ది టైం తిరిగే వరకే వాళ్ళకి ఇబ్బంది, వేసవి కాలంతో వాళ్ళ ఇబ్బందులతో బయటికి వెళ్ళలేకపోతారు. అయినా రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా మీరైతే ఏదైతే అడగాలనుకుంటారో 6 గ్యారంటీలు పథకాలు ఏదో ఎలక్షన్లు చెప్పి ఈ రాష్ట్రంలో 64 సీట్లతోని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోపటినే 5 గ్యారంటీల పథకాలను ఆల్రెడీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. గెలవగానే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అందించిండు. తర్వాత కూడా మిగతా పథకాలు అయితే చెప్పిండో ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు మెడికల్ హాస్పిటల్ ట్రీట్మెంట్కి చేస్తానని అది చేయగలిగిండు. తర్వాత 200 యూనిట్ల కరెంటు మీరు కావాలంటే మీరు వెళ్ళి ఇళ్ళ కాడ తెలుసుకోండి. తెల్ల రేషన్ కార్డు చాలా మటుకి చెప్తా ఉన్నారన్న. ఈడేం చెప్తున్నారు అంటే కరెంట్ విషయంలో అక్కడక్కడ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీని గురించి మీరేం చెప్తారు? లేదు, ఎక్కడైనా కూడా మీరు కరెంటు ఎక్కడున్నా ఆ స్థానికంగా ఉన్న డిఈ గారిని కానీ ఏఈ గారిని కానీ అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కానీ లోకల్గా స్థానిక నాయకులు ఎవరిని కన్సల్ట్ అయినా కూడా ఆడ టెక్నికల్గా ఇంటికి సంబంధించిన మీటర్ కానీ లేకుంటే వాళ్ళ రేషన్ కార్డు కానీ ప్రాబ్లం ఉంటే మాత్రమే అక్కడున్న మండల ఆఫీస్లో కానీ మున్సిపల్ ఆఫీస్లో కానీ మళ్ళీ దరఖాస్తులు తీసుకొని మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏఈ గారు కానీ లేకుంటే లైన్మెన్ వచ్చి మళ్ళీ క్లియర్ చేసి వాళ్ళని ఎంట్రీ చేయడం జరుగుతున్నది. 200 లోపల యూనిట్ కరెంట్ అందరికి కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ గ్యాస్ సిలిండర్ది కూడా అందరికీ ఇంప్లిమెంట్ అవుతుంది. అందులో టోటల్గా రాష్ట్రం మొత్తం మాత్రం ఈ పథకాలు ఇంప్లిమెంట్ జరుగుతుంది. 90% జరుగుతుంది. 10% ఎక్కడన్నా మీరు అన్నట్టు ప్రాబ్లం ఉండొచ్చు. అది కూడా దానికి టైం పార్టీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో కొంచెం అక్కడక్కడ మాత్రం ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి ఆరోపణలు బాగా గట్టిగా వినిపిస్తూ ఉన్నారు బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో రాష్ట్రంలో వాళ్ళకు ఉన్నది ఒక ఆయుధం ఏంటంటే శ్రీరాముని భగవంతుని తీసుకొని రావాలి, ఓట్లాడుకోవాలి. 1, 2 హిందుత్వము, జాతీయత, మాదేవ్ అని ఓల్డ్ చేసుకొని అనుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో భారతదేశంలో ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్నది. ఆనాడు రామశీల కాడికలు మొదలు పెడితే ఇవాళ ఇంత చెప్తున్న నరేంద్ర మోడీ అమిత్ షాకు రామ జన్మభూమి ఆయనకు ఏమాత్రం సంబంధం లేదు. ఆనాడు అద్వానీ చేసిన కానీ ఇవాళ దాన్ని ఓల్డ్ చేసుకొని ఇంకా ఎన్నేళ్ళు ఓట్లు రాముని పేరు చెప్పుకొని ఓట్లాడుతారని మేము కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ ఇక్కడున్న బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నాం. వాళ్ళకు మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ ఓన్లీ ముస్లిం ప్రభుత్వం అని చెప్పేసి అని రాహుల్ గాంధీని కానీ రాహుల్ గాంధీ ఇప్పుడు ఏదైతే ఉందో నెహ్రూ కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. హిందుత్వాన్ని కాపాడుకుందాం అనే నినాదాన్ని తీసుకొచ్చి మోడీ చెప్తా ఉన్నాడు. నిజంగా హిందువులను కాపాడము కాంగ్రెస్ పార్టీ చేయలేదంటున్నారా? అయితే భారతీయ జనతా పార్టీ మీరు చెప్పింది కరెక్ట్. ఈ గుజరాతీలకు సంబంధించిన నాయకులు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ. ఎన్నో ఏళ్ళుగా ఈ దేశంలో అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ముస్లింలది కాదు, సిక్కులది కాదు, లేకుంటే హిందువులది కాదు. అది సెక్యులర్ పార్టీ. ఏ మతంలో నుండి ఇంకో మతాన్ని గౌరవించాలనే సిద్ధాంతం కానీ ఇంకో మతాన్ని కించపరిచే విధానం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న ఏఐసీసీ కానీ లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి చెందిన నరేంద్ర మోడీ కానీ అమిత్ షా చెప్పేందంటే
ముస్లిం అనే పదం పెట్టుకొని హిందువులను ఓట్లు అడగాలనే ఆలోచనతోని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ ప్రభుత్వం మూడోసారి దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలని అందులో తెలంగాణలో కూడా లీడ్ చేసి మేము ఓడిపోయినాం భారతదేశం తెలంగాణలో మేమే గవర్నమెంట్ మేమే రాష్ట్రంలో అధికారంకి వస్తాం కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి గారు మేమే వస్తామని ఆలోచన దిశగా పెద్ద పెద్ద మాటలు చెప్పి పెద్ద పెద్ద బహిరంగ సభలు చెప్తే ప్రజలందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పి అన్న సంగతి అందరికి తెలుసు. ఇవాళ 8 సీట్లు వచ్చి చతికిల పడ్డరు. ఇవాళ 8 సీట్లకు మేము 15 సీట్లు గెలుస్తాం ఈ రాష్ట్రంలో అనేది ఒక ప్రజలకు భ్రమ కల్పిస్తూ ఉన్నారు. ఏంటంటే మతాన్ని శ్రీరాముని ముందు పెట్టి ఆంజనేయుల స్వామిని ఇప్పుడు జయంతి సందర్భంగా వాళ్ళు నామినేషన్ వేసేందుకే జయంతి ఉత్సవాల లెక్క వాళ్ళ దేవుని పెట్టుకొని పోతా ఉన్న రోజులు ఇవి. ఇలా ప్రజలందరూ గ్రహిస్తారు మేము కూడా హిందువులమే. భారతదేశంలో హిందువులు అంటే కాంగ్రెస్ పార్టీనే ఉంటారు మెజార్టీ హిందువులు. వీళ్ళేదో మేమే హిందువులము కాషాయ రంగు వేసుకుంటే మాదే హక్కు మేమే హిందువులము అని తిరుగుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు ఉద్దేశం. మా ఉద్దేశం మేము హిందువులమే, మేము దేవుని కొలుస్తాము, మేము తెల్లారితే పూజిస్తాము, తెల్లారితే భగవంతుని దగ్గరికి పోతాము. కానీ ఇంకో మతాన్ని కించపరిచేందుకు మనకు రైట్ లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏమంటుంది, ఇవాళ తినడారుల మీద కూడా ఆంక్షలు విధిస్తుంది. నువ్వు ఇవాళ గ్రామాల్లో పోతే అట్టాడుగురుకున్న మా స్థాయి కింద కిలోసులు కూడా వాళ్ళు ఈ మాంసం 1000 రూపాయలు కొనలేక ఏరే మాంసం కొనుక్కొని దాని మీద పోరాటాలు చేస్తూ ఉంటారు. ఏ విధంగా అయినా మతపరంగా తప్పితే వాళ్ళు ఇంకో ఆలోచన అట్టడుగున్నా. ఇవాళ అమిత్ షా ఏం చెప్తున్నాడు, దేశంలో 400 సీట్లు వస్తే భారతదేశంలో రిజర్వేషన్ రద్దు చేస్తా అంటుండు. ఇవాళ రిజర్వేషన్లు అనేది దేని గురించి పెట్టింది భారతదేశంలో? మోడీ రాజ్యాంగ సవరణపై నిజంగా అమిత్ షా కానీ అదేవిధంగా మోడీ కానీ చేసిన వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి. దానికి అపోజిట్గానే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారి తెలంగాణ సీఎం అయ్యి ఉండి ఇక నిజంగా ఒక కుట్ర జరుగుతూ ఉంది, రాజ్యాంగంపై దాడి జరుగుతూ ఉంది, రాజ్యాంగాన్ని తీసేస్తాను అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో పెట్టి మరీ చెప్పారు. నిజంగా దీనిలో వాస్తవం ఉందా? ఎంతవరకు నమ్మొచ్చు? రాజ్యాంగం ఒకవేళ రద్దు చేస్తే ఎవరెవరు మోసపోయే అవకాశం ఉంది? రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం, 100% వాస్తవం. ఇవాళ అమిత్ షా స్వతగా బహిరంగ సభల్లో మాట్లాడిండు. ఇవాళ ప్రజలందరూ తిరుగుబాటు చేసే వరకు అది డూప్లికేటు, ఆయన ఫోర్జరీ చేసిండు అని రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభంజనాన్ని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కేసు బుక్ చేయించి భయభ్రాంతులకు గురి చేయాలని ఆలోచన చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి కేసులు, ఈ ఉద్యమాలు, పంచాయతీలు, కొట్లాటలు అనేది కొత్త కాదు. ఎంతోమంది నాయకులు వచ్చి పోయారు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటేనే సుభిక్ష పాలన అంతది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం. ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా ఏమంటుండు, 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు తీసేస్తా అంటుండు. ఇవాళ రిజర్వేషన్లు భారత అంబేద్కర్ గారు పెట్టినది రిజర్వేషన్లు ఎందుకు గురించి పెట్టిండి? ఇవాళ రిజర్వేషన్లు అనేది ఎవరో ఉన్నత వర్గాలకు అగ్రకులాసులకు వ్యతిరేకం కాదు, వాళ్ళతోని సమాజంగా వాళ్ళతో సమానత్వం రావాలనే ఉద్దేశంతోనే ఈ రిజర్వేషన్లు పెట్టి తప్పితే వాళ్ళని కించపరచాలని ఉద్దేశం కాదు. వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉండి లేకుంటే ప్రభుత్వాల చట్టసభల్లో ఎన్నికల్లో వాళ్ళు ముంగట ఉండడం వల్ల వీళ్ళకు కూడా ఆ అవకాశం కల్పించాలని ఉద్దేశంతో పెట్టింది. కానీ వాళ్ళని తగ్గించాలని ఎక్కడ ఆలోచన లేదు. ఇక్కడ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ని కూల్చాలని చెప్పి ఈ రెండు ఆడుతున్న నాటకం అని చెప్పేసి కాంగ్రెస్ అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తుంది. దీనికి ఆధారాలు ఉన్నాయి అసలు వాస్తవానికి? ఇవాళ మీరు కరెక్ట్ వచ్చినారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఉన్న కేసీఆర్ పార్టీ, ఆనాడు టీఆర్ఎస్కు ఉన్న పార్టీ కేసీఆర్ పార్టీ, ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం, ఈనాడు బీజేపీ 400 సీట్లు అంటున్న నరేంద్ర మోడీ అమిత్ షా పార్టీ. గతంలో నువ్వు చూసుకోండి, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్లలో కూడా ప్రతి విషయంలో కూడా కేంద్రంలో పెట్టిన ప్రతి బిల్లుకు కూడా ఈడ రాష్ట్రంలో ఉన్న నా కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైనా సపోర్టే చేసింది, వాళ్ళకు ఎప్పుడు వ్యతిరేకం చేయలే. గల్లీలో పంచాయతీ పెట్టింది, ఢిల్లీలో దోస్తు చేసింది. ఇవాళ మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఇద్దరు ఒకటని ప్రజలు గ్రహించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ ఖార్గే గారు చేసిన కృషితోని ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళని గుర్తించిర్రో, ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటని గుర్తించి వాళ్ళ 8 సీట్ల కాడిని ఎప్పుడైతే అయిందో అప్పుడు స్టాండ్ మార్చుకొని కవితను అరెస్ట్ చేయడం జరిగింది. అది ఎందుకు చేసిర్రు? ఇప్పుడు రేపు పొద్దున పార్లమెంట్ సీట్లో ప్రజలను నమ్మించాలనే ఉద్దేశంతోనే కవితను తీసుకుపోయి జైల్లో పెట్టడం జరిగింది.
లేకుంటే వాళ్ళకే కరెక్ట్ ఉంటే ఆనాడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది 10 ఏళ్ల సంది, వాళ్ళే అమిత్ షా వచ్చి చెప్పడం జరిగింది, నరేంద్ర మోడీ వచ్చి చెప్పడం జరిగింది, ఇక్కడ లోకల్గా ఉన్న కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది, కవితను లిక్కర్ స్కామ్లో ఉన్నది అరెస్ట్ చేస్తున్నామని చెప్పి. ఎన్నడూ అరెస్ట్ చేయలే. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు చెతికిల పడ్డ తర్వాత భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు కరెక్ట్గా గుణపాఠం చెప్పిన తర్వాత ఇవాళ ఇంతకంటే ఏం ఆధారం కావాలి మీకు? ఇంకా మీరు ఇంత చెప్పారు కాబట్టి 2 పార్టీలు ఒకటి అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ఆపోజిట్గా మాట్లాడాడు, ఈయన మీద కూడా కేసులు ఉన్నాయి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఈయన పేరు మీద కొన్ని నోటీసులు పంపించారు, రాజ్యాంగం వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒక సీఎం అయి ఉండి అని చెప్పేసి. దాని గురించి మీరేం చెప్తారన్న? ఇవాళ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే వాళ్ళు చేసే విధానాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ ఈడీ ఒకటి, ఐటీ ఒకటి, తర్వాత ప్రభుత్వాన్ని వ్యతిరేకించినను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినను అనేక రకాలుగా వేధింపులు పెట్టి కేసులు చేస్తూ ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళ భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకుంటే ఈడీ కేసులు లేవు, కోర్టు కేసులు, హైకోర్టు కేసులు లేవు, సుప్రీంకోర్టు కేసులు లేవు. ఇవన్నీ కూడా వాళ్ళు ఈడీ, ఐటీ, కదిమ మిగతా సంస్థలన్నీ కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి జోగు సంస్థలకి మార్చుకొని ఎప్పటికీ రాజ్యము మేమే ఉంటామనే రకంగా చెలామణి అవుతారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్కి ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పారో దేశంలో కూడా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇక్కడున్న ప్రస్తుతానికి మనం భువనగిరి నియోజకవర్గానికి వద్దాం. పార్లమెంట్ అభ్యర్థి ఇక్కడ కొంతమంది నిలబడ్డారు. గతంలో చేసిన పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ బీజేపీ నుంచి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ క్యామ మల్లేషు, ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈ మధ్య పోటీ బాగా నడుస్తూ ఉంది. ఇక్కడ ఇంతకుముందు చేసిన అనుభవం ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి, అదేవిధంగా బీజేపీకి వచ్చిండు. బూర నర్సయ్య గౌడే అంటున్నాడు, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, తప్పకుండా నేను గొప్పగా పరిపాలన చేసి చూపిస్తా అని చెప్పేసి. గతంలో బూర నర్సయ్య గౌడ్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీగా గెలిచిండు. వాస్తవమే, గెలిచిన తర్వాత ఇక్కడ వెనుకబడ్డ సామాజిక వర్గాలకు ఆయన చేసిన పని ఏంది, వాళ్ళ కులానికి ఆయన చేసిన పని ఏంది, ఇలా చెప్పుకుంటున్నాడు. ఇలా ఎయిమ్స్ ఏదైతే ఉందో ఆయనే తెచ్చిన అని చెప్తా ఉన్నాడు. అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఆయన అనిల్ కుమార్ రెడ్డి గారు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక 7,000 మంది 8,000 మందితో నేను వాడికి వెళ్ళి ధర్నా చేసి నిరాహార దీక్ష 48 గంటలు నిరాహార దీక్షలు చేసి ఆడికెళ్ళి యాదాద్రి వరకు కూడా పాదయాత్ర చేసి పోరాటం చేస్తే ప్రభుత్వం ముందుకు వచ్చి నిమ్స్ను రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే అంతకుముందు ఇంకా పెద్ద నాయకులు కొమ్మి నరసింహరెడ్డి గారు, మిగతా చాలా మంది నాయకులు బూర నరసింహ గౌడ్ గారే చెప్పుకుంటా ఉన్నారు. దానికి వాస్తవానికి ఏంటంటే దాని పునాది వేసిన నుంచి దానికి పూర్తవ్వడానికి నేను 300 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేయించాను, 1,300 కోట్లు మోడీ నుంచి పెట్టించాను, రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఇంకెంతకడ అభివృద్ధి చేసి చూపిస్తా, అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నన్ను బూర నరసింహ గౌడ్ అంటున్నారు. ఆయన కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే చేపించలేకపోయాడు. ఇప్పుడు ఆయన కొత్తగా బీజేపీ పార్టీలో ఏరిండు. ఆయనకు బీజేపీ పార్టీకి ఆయన ఇంకా సంబంధాలే ఏర్పడలేదు ఆయనకు మొత్తం. అప్పుడు ఒకసారి ఎలక్ట్ అయితేనే 5 ఏళ్ళు అధికారం ఇస్తేనే ఏం చేయలేదు. మేము ఏమంటున్నామంటే యువజన కాంగ్రెస్ నాయకుడు అన్ని ఉద్యమాల్లో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా అన్ని సెక్యులర్ భావాలతో కూడుకొని ఇవాళ చామల కిరణ్ కుమార్ రెడ్డి యువ నాయకుడు వచ్చిండు. యువ నాయకునికి మరొకసారి బూర నరసింహకి ఎట్లా అవకాశం ఇచ్చారో ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నది, యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పట్టుదలతో ఉన్నాడు. మన ప్రాంతంలో కూడా మూసి ప్రక్షాళన చేపిస్తూ అంటూ ఉన్నాడు. ఇందిరమ్మ ఇల్లు ఎక్కడెక్కడ రాలేవు అవన్నీ చేపిస్తూ అంటుండు. మొత్తం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తూ అంటుండు. ఈ ప్రాంతం చాలా వెనుకబడ్డ ప్రాంతం. నకరేకల్ కానీ, తుంగతుర్తి కానీ, మునుగోడ్ల రాజగోపాల్ గారికి ఇక్కడ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. రాజగోపాల్ గారు కూడా గతంలో ఇక్కడ 5 ఏళ్ళు ఉన్నాడు. మన వెంకరెడ్డి సాబు కూడా ఇక్కడ 5 ఏళ్ళు ఉన్నాడు. గతంలో ఎంపీ నుంచి 2 పనిచేశారు ఇక్కడ. ఆయన చేసిన పనులు వాస్తవానికి శూన్యం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటే తిరుగుతూ ఉన్నాయి అపోజిషన్ పార్టీస్. వాటి గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అపోజిషన్ పార్టీ శూన్యం అని చెప్తా ఉంటే రాజగోపాల్ గెలిచిన తర్వాత శూన్యం అయితే అదే కుటుంబంలో ఉంచి వెంకరెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ లేదు, ఈ నియోజకవర్గానికి సంబంధించి 7 కాన్స్టిట్యూన్సీలో 1-2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆనాడు ఈయన మీద బూర నరసింహ, ఇదే బూర నరసింహ మీద వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఆగడాలకు అంతు లేకుండా ఉన్నా కూడా ఆనాడు ప్రజలు ఓటేసిరంటే ఆయన మీద ప్రేమ ఉన్నట్టే, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టే, ఇక్కడ ప్రజలకు అందరికి అందుబాటులో ఉంటేనే ఇచ్చింది వాళ్ళకు. లేకుంటే కోమటిరెడ్డి వెంకరెడ్డిని ఇక్కడెందుకు గెలిపిస్తారు ప్రజలు? ఇదే బూర నరసింహ గెలిపించింది. ఆనాడు కూడా ఇదే బీసీ వర్గాలు
కులాలు విభజించి గౌడ సామాజిక వర్గం అని చెప్పి ఆనాడు ఇదే విధంగా ప్రయత్నం చేశారు. సేమ్ అదే విధంగా ఈనాడు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు 1,00,000 ఓట్లతోని ఎవరు అడ్డు వచ్చినా ఖచ్చితంగా ఎన్ని కుట్రలు పడినా ఎన్ని రకాల కుట్రలు అన్నీ ఏమి చేసినా కూడా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటైంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓట్లు వేసి బీజేపీని గెలిపించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కానీ కిరణ్ కుమార్ విజయాన్ని ఎవరు ఆపలేరు. అందులో ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గంలో 30 నుంచి 40 ఓట్ల మెజార్టీ ఈ భువనగిరి నియోజకవర్గంలో వస్తున్నది. అందరూ అనుకునే విధంగా భువనగిరిలో ఏదో జరిగిపోతుంది జరుగుతుంది. భువనగిరిలో మాత్రం ఖచ్చితంగా మన 40 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే కాంగ్రెస్ పార్టీ మీద కూడా చిన్న ఆరోపణ ఉందన్న. ఏంటంటే ఇక్కడ సిపిఐ చాలా కొంచెం ఇంతకుముందు నుంచి కొంచెం ఓటు బ్యాంక్ ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఏకతాటిగా కొంచెం బేరం కుదరలేదని చెప్పేసి బీజేపీ మధ్య ప్రెస్ మీట్లో చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య బేరం కుదరలేదు, అందుకే మళ్ళీ తర్వాత తీసుకొచ్చి జహాంగీర్కి వీళ్ళకు బేరం కుదరకని జహాంగీర్ నిలబెట్టారు. ఇది ఓటు బ్యాంకు జీర్చే ప్రక్రియ కాంగ్రెస్ సిపిఎం ఆడుతున్న నాటకాలు కూడా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీని గురించి భారతీయ జనతా పార్టీ ఓ మతోన్మాదమైన పార్టీ చెప్పుగా తప్ప. జహాంగీర్ అనేది ఒక సాహెబు. జహాంగీర్ అనేది ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళ సిపిఎం పార్టీలో వర్క్ చేస్తుంది. వాళ్ళ పార్టీ భువనగిరి నియోజకవర్గం వాళ్ళు పార్లమెంట్ సీటు పొత్తులో భాగంగా అడిగారు. అది ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు పోటీ చేస్తున్నారు. వాళ్ళు దానికి బేరసారాలు ఏమున్నాయి దానికి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ని ఎందుకు తీసేసారంటే బండి సంజయ్ 50 సీట్లు గెలిపించింది. అప్పుడు హెచ్ఎండీలా మున్సిపల్ దాన్ని 50 సీట్లు గెలిపించిందిగా. మళ్ళీ ఎందుకు బండి సంజయ్ని ఎందుకు తీసేసారు? కిషన్ రెడ్డిని కేసీఆర్ చెప్తే కదా తీసేసింది. కేసీఆర్ చెప్తే కదా. బహుజనుల మీద ప్రేమ ఉంటే బండి సంజయ్ని ఎట్లా తీసేస్తారు వాళ్ళు? బూరు నర్సే మీద నువ్వు బహుజనులు అని చెప్పుకుంటూ ఓట్ల కోసము బండి సంజయ్ని ఎట్లా తీసేసారు? రాజ్యాంగ ప్రతిపాదన ఉంది, ఎట్లాగో మోడీ అమిత్ షా చెప్తా ఉన్నారు. ఈయన బీసీ అయి ఉండి ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో బీసీ కులగణన జరగలేదు. 10 ఏళ్ళు వీళ్ళే ఉన్నారు కదా. దీని గురించి ఒకవేళ మీ దగ్గర వస్తే మీరు మాట్లాడితే దీని గురించి ఏం చెప్తారు? బీసీ కులగణన గురించి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పిండు. పార్టీ ఏఐసిసి డిక్లరేషన్ ఇచ్చిండు. దానికి పెద్దలు హనుమంతరావు గారు నడుము కట్టుకొని దాని గురించి పోరాటం చేయడం జరిగింది. దాన్ని రాహుల్ గాంధీ గారు రేపు పొద్దుగాల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇండియా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా కులగణన చేస్తూ ఉన్నాడు. ఇవాళ బూరు నర్సయ్య గౌడ్ మాట్లాడతలేడుగా బీసీ కులగణన గురించి. మోడీ గారు చెప్తా ఉన్నారు రాజ్యాంగ విధానంలో తప్పకుండా నేను బీసీ కులగణన చేస్తాను, ఎస్సీ వర్గీకరణ చేస్తాను అని చెప్పేసినాను. ఇది ఎంతవరకు నమ్మొచ్చు, ఏంటి అసలు? వాస్తవానికి ఇవాళ కులగణన చేస్తారన్న సంగతి రాహుల్ గాంధీ గారు అధికారికంగానే చెప్పడం జరిగింది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఇండియా కుటుంబం వచ్చినా కూడా దేశంలో కులగణన చేస్తా, జనం ఎంతుంటే అంత ప్రభుత్వంలో వాటా ఉండాలనేది రాహుల్ గాంధీ గారు అధికారికంగానే చెప్పడం జరిగింది. ఇవాళ అదే ఓబీసీ నాయకుడిని దేశ ప్రధాని అని చెప్పుకుంటా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు భువనగిరి నియోజకవర్గంకి వచ్చారు కాబట్టి మీరు అడుగుతారు కాబట్టి బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. ఇద్దరు కులగణన గురించి నరేంద్ర మోడీ గారు ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడా? బూర నరసయ్య గౌడ్ గారు మాట్లాడుతారు. ఇద్దరు ఎవరు మాట్లాడతలేరు కదా. ఇవాళ వి హనుమంతరావు గారు రాష్ట్రంలో కులగణన గురించి మాట్లాడడం జరిగింది. గాంధీ భవన్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మేము పోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇవాళ మోడీ చేతిలో ఉందిగా ప్రభుత్వము. 10 ఏళ్ళ నుంచి ఆయనే కదా. కులగణన వేయచ్చు కదా. ఇవాళ కులగణన పక్క పెట్టి మహిళా రిజర్వేషన్ తీసుకొస్తున్నా అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ మహిళా రిజర్వేషన్లన్నా ఇచ్చే మహిళలన్నా అందులో కులగణన ఉందా? లేవన్నా రిజర్వేషన్ల ప్రతిపాదిక మీద మహిళలు చేస్తూ అంటున్నా. మోడీ అమిత్ షా ఆడే నాటకం ఇది. ఇది ఎటువంటి పరిస్థితుల్లో రిజర్వేషన్ రద్దు చేయాలి. అట్టడుగు వర్గాలు అనగారు ఏవైతే దళితులుర్రో ఏదైతే బీసీలుర్రో మైనార్టీలుర్రో ఈ సామాజిక వర్గాలు మాతో పాటు సమానంగా ఉండొద్దనే ఆలోచన వాళ్ళ ఆలోచన ఉన్నది కాబట్టికే ఇటువంటి కుట్రలకు పంతున్నది ఈ భారతీయ జనతా పార్టీ. రేవంత్ రెడ్డి కేసు అని చెప్పేసి అంటున్నారు. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం నేను పోరాడతాను, నేను సీఎంగా ఉన్నాను, కాపాడాలన్న బాధ్యత నా దగ్గర ఉంది అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు? నమ్మొచ్చు అంటే ఇవాళ మనకు ఒక అనిల్ కుమార్ యాదవ్ను ఒక రాజ్యసభకు పంపించింది. ఒక యువజన కాంగ్రెస్ నాయకుడిని అనిల్ కుమార్ యాదవ్ను బీసీ అభ్యర్థిని పంపించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారికి ఆయనతో సమానంగా క్యాబినెట్లో ఉండడం జరిగింది. ఇవాళ ఎట్లన్నమ్మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవాళ ఎమ్మెల్సీ అయింది. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇవాళ నీలం మధు గారికి ఇవాళ మెదక్ల పార్లమెంట్ స్థానంలో ఒక ముద్రాజుకు ఇచ్చారు.
అంత పెద్ద ముద్రాజ్ 40 లక్షలు ఓట్లు ఉండే ఈ రాష్ట్రంలో రూలింగ్ పార్టీలో ఒక ఈటల రాజేందర్ దృష్టి పెట్టుకొని ఒక అసెంబ్లీ సీటు అని కేసీఆర్ నమ్ముతారా? బలిన వర్గాల గురించి రేవంత్ రెడ్డి గారు నమ్మాలా? మీరు చెప్పండి. అదే ముద్రాజ్ కులసు నీలమదికి అలా టికెట్, పార్లమెంట్ టికెట్ ఇచ్చిన, అసెంబ్లీ టికెట్ కాదు. అంతకుముందుకు అక్కడ గౌడ్ కులసునికే బీసీకే ఇచ్చారు. ఇవాళ మెదక్లో పార్లమెంట్ అభ్యర్థికి ఇచ్చిండు. ఆడ బీజేపీ అభ్యర్థి ఏమో రఘునందన్ రావు ఫార్వర్డ్ క్యాస్ట్, వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ ఫార్వర్డ్ క్యాస్ట్, ఇవాళ నీలం మధు ముదిరాజ్ బీసీ అభ్యర్థి కదా. మళ్ళీ ఎవరు నమ్ముతాం మనం? రేవంత్ రెడ్డి గారు నమ్మకుంటే ఎవరు నమ్ముదాం మనం? ఓకే, బహిరంగంగా అలా మాట్లాడే అవధానం గురించి తప్పు ఉన్నాయి అని చెప్పేసి అని బండి సంజయ్ కానీ రఘునందన్ రావు కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. నిజంగా నువ్వు ఎట్లా స్టేట్మెంట్ చేస్తావు, ఇలా ఫేక్ వీడియోలు తయారు చేస్తా ఉన్నావు, రాజ్యాంగం మేము తీసేస్తామని చెప్పేసి ఇక్కడ మేము అనౌన్స్ చేసామా చెప్పామా అని ఫేక్ మీడియాలు తయారు చేసిలా ఫేక్ మీడియాల ఇన్స్టిట్యూట్, ఫేస్బుక్ల, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు పెట్టేది అంతా ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అదొక పెద్ద కాలేజీ వాళ్ళది. దాని ఫేక్ వీడియోలు చేసింది వాళ్ళు చేసినంత దేశంలో ఇంకెవ్వరు చేయలేరు. ఎన్నో వీడియో తీసుకొస్తారు, ఇక్కడ ముస్లింలను చంపిరు అంటారు, ఎన్నో తీసుకొస్తారు పాత బస్సులు అల్లర్లు అని చెప్తారు. వాళ్ళు చేసిన ఫేక్ వీడియోలు ఎవ్వరు తీసుకురారు. వాళ్ళు ఏదో అంటారు, వీదేదో అంటారు, కాంగ్రెస్ అంటారు. వాళ్ళు ఎవ్వరు వ్యక్తిగత దూషించు తప్ప వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో హిందూ తీవ్రవాద జాలను పెంచుతుంది, తీవ్రవాద భావాలు పెంచుతుంది. ఎట్లా అంటే యువకులందరినీ కూడా రేపు పొద్దుగాల భారతదేశంలో ఏ విధంగా ఉండే పరిస్థితి తీసుకొస్తారు అంటే వాళ్ళని నమ్మి వాళ్ళ లేకుంటే వాళ్ళకి మొత్తం తీవ్రవాద భావజాలం అంటే హిందూ తీవ్రవాద భావజాలం అంటే ఇవాళ టెంపరీగా బాగానే ఉంటుంది, కానీ రేపు లాంగ్ టైంలో మాత్రం చాలా దేశానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బాగా తీవ్రంగా నష్టపోతారు అని చెప్పేసి చాలా మంది వ్యక్తులకు 90% ప్రజలు నష్టపోతారు, 10% ప్రజలు పరిపాలిస్తారు. మీకు చెప్పేది ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బలిన వర్గాలు, వెనుకబడిన వర్గాల వారు, మైనార్టీలు. ఇలా భారతదేశంలో కులగణన చేస్తే 64% బలిన వర్గాల వారు ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉంది తెలియదా? వాళ్ళ చేతులకెళ్ళి ఆధిపత్యం పోతుంది. ఇవాళ అట్టడుగు ఉన్న అణగారు వర్గాలు, బలైన వర్గాలు కానీ లేకుంటే ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ దళితులు అందరూ కూడా ఇలా ప్రశ్నించే స్థాయిలో రేపు శాసించే స్థాయిలోకి వస్తారని ఇలా రిజర్వేషన్ రద్దు చేయాలన్న ఆలోచన కుట్రకు పండుతున్నారు. ఓకే రైట్, ఓకే, మనం అందులో భాగం మాత్రమే కొంచెం మాట్లాడుకున్నాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఇక్కడ నుంచి ఎలాంటి వర్క్ నడుస్తూ ఉంది, దీని గురించి మీరు ఏం చెప్తారు? చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ 7 కాన్స్టిట్యూన్సీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా కూడా నడుస్తూ ఉన్నది. ప్రతి నియోజకవర్గానికి ప్రచార కార్యక్రమ కేంద్రంగా ఒక కార్యక్రమం చేశారు. తర్వాత మండలానికి ఒక కార్యక్రమం లెక్క తీసుకొని పోతారు. ఇవాళ భువనగిరి నియోజకవర్గానికి అనిల్ కుమార్ గారి నాయకత్వంలో కూడా బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈడ కూడా మెజార్టీ వస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో ఆడ బీర్లల్లయ్య కానీ, వీరేశం కానీ, లేకుంటే సామ్యాల్ కానీ, రాజగోపాల్ గారు కానీ, ఆఖరికి జనగాంలో కూడా మేము ఓడిపోయినా కూడా రేపు పొద్దుగాల మెజార్టీ వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ. ఇబ్రహీంపట్నం కూడా మాకే మెజార్టీ ఉన్నది. వాళ్ళకి ఎక్కడ స్కోప్ లేదు. వాళ్ళకు కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ ఏమేమి హామీలు ఇవ్వబోతున్నారు, ఈ బలంగా ఏ వర్క్ చెప్పింది మా అభ్యర్థి చెప్పింది, బలంగా చెప్పింది కదా. ఓకే, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి మూసి ప్రక్షాళన చేపిస్తాను. అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు, అనిల్ కుమార్ గారు పార్లమెంట్ అభ్యర్థి. భువనగిరి పట్టణంలో బహుజన్ భవనం చేస్తా అని జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర వచ్చి చెప్పిపోవడం జరిగింది. ఎవరు ఇవాళకి వచ్చి కూడా బుర్నర్సేగౌడ్ గౌడ్ గారు ఎంపీ ఉన్నది చెప్పలే. ఇప్పుడు మళ్ళీ బహుజనుల మీద ప్రేమ ఉంటే బుర్నర్సేగౌడ్ గౌడ్ 5 ఏళ్ళు అలా ప్రభుత్వం ఉంది, ఆయన కట్టేయాలి కదా, జరగలే కదా, అది జరగలే కదా. ఇవాళ వచ్చి మొన్న జ్యోతిరావు పూలే జయంతి రోజు వచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది, మేము అర్ధెకరం భూమిలో నా సొంత నిధులతో, అంటే సొంత నిధులు అంటే పార్లమెంట్లో వచ్చే నిధులతో నేను బహుజన్ భవన్ కట్టిస్తా, అన్ని మీటింగ్ పెట్టుకోవడం చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మూసి ప్రక్షాళన గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, మా అనిల్ కుమార్ గారు పోరాటం చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ సంబంధించి భువనగిరి నియోజకవర్గానికి. తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి ఇందిరా మిల్లు ఇస్తా అన్నారు. తర్వాత ఇల్లు లేని ఇల్లు ఇస్తా అని చెప్పడం, అందులో ఎమ్మెల్యే గారు ఏది చెప్పారో ఆ ప్రామిసులన్నీ ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. ఓకే, తర్వాత ఈ భువనగిరి గుట్టకు సంబంధించి స్కైవే ఉంది కదా, గతంలో 7 కోట్లు 6 కోట్లు ల్యాండ్ యాక్విజిషన్ తీసుకోమని ఇచ్చారు. దానిలో మిగతా డబ్బులతో కంప్లీట్ చేస్తా అని
మా ఎంపీ గారు చెప్పడం జరిగింది ఒకటి. తర్వాత ఈ భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడ రోడ్లు కూడా చిత్తలమైన తర్వాత పైలశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అవన్నీ కూడా సంపూర్ణంగా ఏ లోపంలో కృషి చేస్తాను. తర్వాత ముఖ్యంగా అన్నిటికంటే ముందు ఎంప్లాయ్మెంట్ చాలా మట్టుకు వాస్తవానికి భువనగిరి నియోజకవర్గం కూతవేడు దూరంలోనే ఉంటుంది హైదరాబాద్. ఇక్కడ చాలా మట్టుకు విద్యార్థులు కానీ చాలా మంది చదువుకున్న వ్యక్తులు కానీ మేధావులు కానీ ఉన్నారు. ఉద్యోగాల విషయంలో చాలా మట్టుకు ఎక్కడ పనిచేయలేదు గత ప్రభుత్వాలు కానీ అంత ముందుకున్న ప్రభుత్వాలు కానీ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేస్తారంటున్నారా? లేలే, మా ఎంపీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. కిరణ్ కుమార్ గారు, నేను ప్రత్యేకంగా చెప్పడం కాదు కానీ ఎమ్మెల్యే గారు కూడా గతంలో చెప్పిన. కానీ ఎంపీ గారు ఏంటంటే నేను పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత నేను రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నా కాబట్టి నేను ఈ రాష్ట్రానికి సంబంధించి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గర ఉన్నాము, వరంగల్ హైవే మీద ఉన్నాం కాబట్టి ఐటీ ప్రాజెక్టులు తీసుకొస్తే 1000 మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అది నేను హామీ ఇస్తున్నా అని చెప్పడం జరిగింది. చెప్తాడు, చేస్తాడు కూడా అని చెప్తుంది. విలువైన సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.